ఇది 5 టైమ్స్ చెప్పామండి. ఇంకో 6 టైమ్స్ చెప్పుకోవాలి. అసలు మెయిన్ విషయం మీకు చెప్పడం మర్చిపోయానని ఆపాను. ఊపిరి తీయకుండా ఈ రుద్రమంతాన్ని మొత్తం చెప్పాలి. దానివల్ల మీ లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అప్పుడు కోవిడ్ టైంలో చూసారా, చాలా ప్రాణాయామం చేయండి, యోగా చేయండి అని చాలా చెప్పేవారు. అసలు భగవంతుడు ఇచ్చినటువంటి మంత్రాలు కానీ, మనం ఉచ్చరించే రీతిలో కానీ, మన కెపాసిటీని అన్ని విధాలా పెంచి ఆరోగ్యాన్ని పెంచేటువంటి మంత్రాలే. చూడండి కావాలంటే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవా నమః. చూసారా, అంతసేపు అలా ఉగ్గపట్టి మీరు మొత్తం చెప్పగలిగారనుకోండి, రోజు రోజుకి 11 టైమ్స్ చెప్పుకుంటూ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్వామికి ఒక్క గ్లాసుతో చాలా ఇష్టమట అభిషేకం. సో ఒక గ్లాసు నీళ్ళు, పాలు పెరుగులు మన వల్ల కాదు, వద్దు. అది చాలా ఒక పెద్ద ప్రాసెస్లో వేయాలి. సో మనకు చేతనైంది ఒక గ్లాసు నీళ్లు తీసుకుని స్వామి మీద ఈ రుద్రమంత్రాన్ని చెప్పి మీ హెల్త్ పరంగా మీ లంగ్ కెపాసిటీ పెంచుకోవడమే కాకుండా మీ మనశ్శాంతి మీకు తిరిగి వస్తుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చూసారా, కొంచెం బ్రేక్ వచ్చింది. అలా రోజుకి చెప్పుకుంటుంటే చాలా ఈజీగా మీ కెపాసిటీ మీరు పెంచుకోగలుగుతారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇప్పుడు ఈజీ అయింది, ఎందుకంటే చాలా స్పీడ్గా చెప్తున్నా. ఇదివరకట్లాగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఇలా నెమ్మదిగా చెప్పారనుకోండి,